పాత్రికేయులకు నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక గొప్ప నిర్ణయంలో భాగంగా పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేటువంటి ఒక బహుతరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో గత పాలనలో, గత ప్రభుత్వంలో, గత ముఖ్యమంత్రి పేదవాళ్లకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోగా, డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇవ్వకపోగా, ఇల్లు కట్టుకునేటువంటి వాళ్లకు అనాపశ సాయం చేయనటువంటి ఒక స్థితి నుంచి ప్రజలు సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పేసి ఆశించి ఆలోచించి ఎదురు చూసి కళ్ళు కాయలుగా వస్తున్నటువంటి ఒక తరుణంలో ఈ రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరిగింది. పోయిన నెలలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ తదనంతరం అన్ని గ్రామాలలో లబ్ధిదారులకు ఇండ్లు గ్రౌండ్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇండ్ల కార్యక్రమాన్ని మేము ప్రారంభించినటువంటి క్రమంలో ఆ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సంతోషాన్ని మేము చూస్తా ఉన్నాం. చాలా మంది మా జీవితంలో ఒక బిల్డింగ్ కట్టుకుంటామని చెప్పేసి మేము అనుకోలేదు. ఈరోజు మాకు ఈ ఇల్లు రావటం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి మేము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ మంత్రులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి లబ్ధిదారులు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇంకా గ్రామాలలో ఈరోజు మేము ఇచ్చిన 3,500 ఇళ్లకు తోడుగా ఇంకా చాలా మందికి ఇల్లు నీడుంది, అవసరం ఉంది. వారికి కూడా విడతల వారీగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము భరోసా ఇస్తున్నాం, చెప్తా ఉన్నాం. మేము ఇస్తున్నటువంటి భరోసాని, మేము చెప్తున్నటువంటి అంశాన్ని వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తూ ఇవాళ కాకుంటే మాకు రేపు ఇల్లు వస్తుంది, రేపు కాకుంటే మాకు ఎల్లుండి ఇల్లు వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఈ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన వారికి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి, మా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత ఇలా ఉచితంగా బస్సు కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, దాదాపు 20,000 కోట్ల పైచిలకు రైతులకు రుణమాఫీ విషయంలో అయితేంది, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, మొన్న సన్నబియ్యం ఇచ్చినటువంటి కార్యక్రమం, ఇట్లా అనేక కార్యక్రమాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. రేషన్ కార్డులు, గతంలో రేషన్ కార్డులు గడిచిన 10 సంవత్సరాల్లో దరఖాస్తులు పెట్టుకొని అనేక రకాల అర్జీలు పెట్టుకున్నప్పటికీ హుజూర్ నగర్ ఎన్నికల్లో, నాగార్జున సాగర్ ఎన్నికల్లో అరాకొర ఇచ్చినట్టు ఫోటోలకు పోజులు ఇచ్చారు తప్ప రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు సాచురేషన్ మూడ్లో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల పైచిలకు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, అప్పుల కుప్పగా మార్చిన ఈ అప్పుల్ని అధిగమిస్తూనే సంక్షేమాన్ని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. ఈ సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి తీరును చూసి, సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి తీరును చూసి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన అదే అదనుగా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు. దీన్ని నమ్మొద్దు, విశ్వసించొద్దు. పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి, పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.